జనగాంలో పరిస్థితి అదుపులో ఉందని ఏఎస్పీ జాన్ వెస్లీ తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తే సహకరిస్తామంటున్న వరంగల్ ఏఎస్పీ వెస్లీతో మా ప్రతినిధి బాల్కుమార్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా జనగామలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో జనగామలో 144 సెక్షన్ విధించారు. బందోబస్తుని ఎప్పటికప్పుడు జిల్లా అడిషనల్ ఎస్పీ జాన్ వెస్లీ ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు భద్రతని. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనగామలో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టయినా ఎట్లా ఉంది బంద్ పరిస్థితి? బంద్ పరిస్థితి ఏం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ను మేము ఇన్ఫర్మేషన్ కూడా కలెక్షన్ చేస్తున్నాము. అలాంటిది బంద్కు సంబంధించిన విషయాలు కానీ లేకుంటే గ్యాదరింగ్స్ కానీ ఎక్కడ కూడా ఏం లేవు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా జర స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చేసి అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది పాలు చేయొద్దని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్స్కు కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. మా డిఎస్పీ గారు కూడా ఏరియాలో ఉండి తిరిగి ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము చూస్తున్నాం. తర్వాత బస్సెస్ కూడా అన్నీ రెగ్యులర్గా మాకు వెళ్ళిపోతున్నాయి. ట్రాఫిక్ ఎలాంటి జామ్ లేదు. దీని విషయంలో అయితే ఇప్పటికి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అంటే నిరసనలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం యశ్వంతపూర్ వద్ద కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో జరిగింది. ఏం లేదు, రాస్తారోకో ఏం లేదు. ఇమీడియట్గా మేము 20-30 మంది గ్యాదరింగ్ అయినంటే మా సిఐలను పంపించేసేసి కన్విన్స్ చేసేసి పంపించేసినాము. 144 సెక్షన్ ఎప్పటి వరకు అమలు అయ్యే అవకాశం ఉంటుంది? ఉద్యమకారులకు ఏం చెప్తారు సార్? మేము ఇంకా ఆఫీసర్ యొక్క ఆర్డర్స్ తీసుకొని చేస్తాము. ప్రస్తుతం అయితే కొద్దిమంది తీసుకున్నాము, 6-7 మంది అయితే అదుపులోకి తీసుకున్నాము. ఎలాంటి గొడవలు చేస్తే మాత్రం టాలరేట్ అయితే చేసేది లేదు. టోటల్ ఇప్పుడు పరిస్థితి జనగామలో అదుపులోకి వచ్చినట్టన్నా ఏం చెప్పాలనుకున్నారు సార్? మొత్తం అదుపులో ఉన్నది. ఎవ్వరు కూడా ఏం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. మొత్తం అదుపులో ఉంది. మా ఫోర్స్ ఉంది. పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈ విషయంలో మాకు. థ్యాంక్ యూ సార్. ఇది వరంగల్ అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు. వరంగల్ జనగామలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తున్నాం. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఖచ్చితంగా ఉద్యమకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తే తప్పలేదు, కానీ చట్ట కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రామరాజ్తో బాల్కుమార్, HN TV, జనగామ.